ఫస్ట్ మా శిరీష్ గారు ఒకసారి మీ అందరికీ హాయ్ చెప్తారు. మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు గట్టిగా ఒకసారి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్ ఉదయ్ గారు ఒకసారి. ముఖ్యంగా ఈస్ట్ దుమ్ము దొరుకుతుంది, అన్ని ఏరియాస్ ఎలా దుమ్ము దొరుకుతుందో ఈస్ట్ ఇంకా ఎక్కువ దొరుకుతుంది. అందరికీ నమస్కారం. సో సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14th రిలీజ్ అయ్యి ఇవాటికి 13వ రోజు. సో ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సో సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయినా నిన్న సాటర్డే, ఈరోజు సండే ఎక్స్ట్రాడినరీగా హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ చూస్తున్నారు. చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు అందరూ రిపీటెడ్ గా చూస్తూ సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ ఆగుతుందో అన్నంత స్కై లిమిట్ గా వెళ్తుంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి ఈరోజు భీమవరంలో సాయంత్రం పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది. సో పెద్ద దారిలో రాజమండ్రిలో మన థియేటర్ లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ మీట్ కి రావాలనుకుని ఇక్కడ మీ ముందు ఇక్కడికి వచ్చాం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది మా టీం అందరికి చాలా స్పెషల్. సో వెంకటేష్ గారితో ఇది నాకు 3వ సినిమా. అండ్ F2 2019 సంక్రాంతికి వచ్చాం. దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ట్రిపుల్ సక్సెస్ ఈసారి మళ్ళీ మా కాంబినేషన్ లో ఇది 3వ ఫిల్మ్. సో సంక్రాంతికి వస్తున్నాం. ఇంత అద్భుతమైన విజయం ఇచ్చారు. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 260 కోట్ల పైగా గ్రాస్ చేసింది. సో ఇంకొక 1 వీక్ రన్ ఉండబోతుంది. సో ఇది ఎంత పెద్ద నంబర్ చూడబోతున్నాం అనేది రాజు మన శిరీష్ గారు చెప్తారు. సో అండ్ ఎందుకంటే ఈ సక్సెస్ ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నామంటే మనిషికి లైఫ్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు, నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోనవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది. అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు. సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి, ప్రజలకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటు అమెరికా కానీ, అటు ఓవర్సీస్ లో ఉన్న ఆస్ట్రేలియా కానీ, అన్ని కంట్రీస్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ ఉదయ్ రాజ్ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. ద బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నాం. ఆల్మోస్ట్ 12-13 డేకి 10 crores దాటింది. అండ్ ఇది ఇంకొక పెద్ద షేర్ చూడబోతున్నాం. సో వాళ్ళకి కూడా చక్కగా థియేటర్స్ పెట్టి సో ఎవ్రీ డే బై డే ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని దగ్గరికి చేరుస్తూ ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు. సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు అండ్ వాళ్ళ బ్యానర్లో ఇది నాకు 6th ఫిలిం. సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం. సో అందరికి బ్యానర్ లో వెంకటేష్ గారికి, నాకు, అలాగే రాజు గారికి, శిరీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ట్ అండ్ మెమరబుల్ విక్టరీగా ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికి ఎలాగే ఈవెంట్ లో ఈవినింగ్ మాట్లాడబోతున్నాం. అండ్ మీనాక్షి తనకు కూడా ఆఫ్టర్ లక్కీ భాస్కర్ 1 more బ్లాక్ బస్టర్. అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకు కూడా తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైం తనకు ఒక కంబ్యాక్ ఫిల్మ్ అయింది. సో ఐశ్వర్య రాలేకపోయింది, భీమవరంలో జాయిన్ అవుతుంది.
సో దట్స్ ఆల్. అండ్ వన్స్ అగైన్ సో బిగ్గెస్ట్ థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఫర్ మేకింగ్ సంక్రాంతికి వచ్చిన ఇంత పెద్ద అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంత విజయం సాధించినందుకు ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. గట్టిగా మాట్లాడారు. ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 10 crores షేర్ క్రాస్ చేసింది. దీన్ని ఇంతగా చేయడానికి కారకులైన డిస్ట్రిబ్యూటర్ ఉదయరాజు గారికి అందరికీ ధన్యవాదాలు. రాజమండ్రి ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లాస్ట్ టైం నేను చెప్పారు అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం. అండ్ thank you to everybody, to the entire audiences who made this come true. I am so happy. 2025 ఒక మంచి note తో స్టార్ట్ అయింది. సో చాలా సంతోషంగా ఉంది and చాలా grateful గా ఉన్నాను. And I think ఇది సంక్రాంతికి వస్తున్నాం has created records in its own way. So ఇది చాలా special film నాకు. And I am sure to the entire team కూడా. So like our director garu said, I think the entire credit goes to the audiences. So thank you so much to everybody who's made this happen. Thank you. ఈ సంక్రాంతి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ముందు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసుకొస్తామని చెప్పాం. రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద అయిందో మీ అందరికీ తెలుసు. ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నా కెరీర్లో మళ్ళీ ఒక చంటి కలిసినారు, ఆ తర్వాత F2 తర్వాత ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్, my producers Sirish and Dil and the whole team. So ఈ సినిమా ఇంకా మీరు మళ్ళీ చూడాలి, బాగా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మూమెంట్ చూస్తుంటే తెలిసిపోతుంది కదండి, మీ మొహాల్లో మీ ఆనందం చూస్తుంటే తెలిసిపోతుంది కదండి ఎంత బాగుందో. నిజంగా అది మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మంచి సినిమాలు చూస్తూ మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది ఇంత మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చిన మా టీంకి మీరు బాగా ఆదరించారు. చాలా థ్యాంక్స్. గోదావరి జిల్లాలో జరిగితే బాగుంటుంది, ఇంకా ఎక్కువ జరగాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మీరు చాలా చూద్దాం, తప్పకుండా చూద్దాం. కథలు బట్టి తప్పకుండా చేస్తాం. ఏమో మరి మీరు చెప్పాలి. మరి ఎక్కడ రాలేదు. ప్రేక్షకులందరూ ఒకటికి 5 సార్లు చూసి ఎంజాయ్ చేస్తారు. విమర్శలు వచ్చి అలా వస్తూనే ఉంటాయి. అందరూ అంటే దాన్ని మంచి చెప్పాల్సిందంటే ఓటీటీ చూసి పిల్లల్ని జాగ్రత్తగా చెప్పాలి. గుడ్ మెసేజ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఫన్ ఉంది.